Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. టీసీ కార్మికుల సమ్మెతో అక్కడ అన్ని బస్ స్టాండ్లు కూడా వెలవెలబోతున్న సిచ్యువేషన్. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత జేబీఎస్ నుండి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, జేబీఎస్ లో పరిస్థితి ఎలా ఉంది? అసలు కార్మికులు ఏమంటున్నారు? వాళ్ళ 32 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వంతో దాదాపు చాలా కాలంగా కూడా వాళ్ళు చర్చలు చేసినప్పటికీ కూడా నిన్న జరిగిన చర్చలు విఫలం అవడంతో ఇవాళ తెల్లవారుజాము నుంచి వాళ్ళు సమ్మె స్టార్ట్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళు అసలు ఏమంటున్నారు? సమ్మె విరమించేదేమైనా ఉందంటున్నారా? ప్రస్తుత రోజు బస్సు స్టీరింగ్ పట్టుకొని రయ్యమంటూ అటు ప్రయాణికులని గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చేటువంటి ఆర్టీసీ కార్మికులు ఈరోజు మా భవిష్యత్ ఏంటి, మేము ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించుకున్నాము, మా 32 డిమాండ్లో కనీసం కొన్ని డిమాండ్స్ అయినా సరే విడతల వారీగా అటు నెరవేర్చాల్సినటువంటి ఆర్టీసీ కొంతమేరకు నిర్లక్ష్యం చేయడంతో ఈరోజు మేము రోడ్డుకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. సమ్మెని విరమించేటువంటి పరిస్థితి లేదు. గతంలో అంటే 2025లో కొన్ని కారణాల చేత మేము సమ్మెని విరమించుకోవాలి అంటే వెంటనే అటు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ మాటకు విలువిచ్చి మేము సమ్మెని విరమించుకున్నాము. కానీ ఈరోజు చర్చలకి పిలిచి మమ్మల్ని చాలా వరకు చర్చల్లో మా విషయాలను ప్రస్తావించకుండా మరొకసారి చర్చలు జరుపుదామని చెప్పారు. అందుకే మేము ఈరోజు నిరసన చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? మేము ఇక్కడ 26 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ డిపోలో పనిచేయడం జరుగుతుంది. ఈ సమ్మెలు కొత్త ఏం కాదు. ఆర్టీసీ కార్మికులకు సమ్మెలు చేసిన చర్చలు చేసిన గవర్నమెంట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ మంత్రి గారు ఉంటే శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చి రాత్రి 1 గంట కూడా చర్చలు జరిగినాయి. 1:30కు మేము కాలాప్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి చర్చలు చేసే టైమే లేదు. ఈరోజు మేము సమ్మెకు దిగుతలేము. ఇది రెండో దఫా 3 మెన్ కమిటీ వేసారు 2025లో. కోదండరాం, కూనంలేని సాంబశివరావు, మరి అదే రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. వాళ్ళు 4 నెలల నుంచి వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా వాళ్ళు చర్చ చేయలేదు. వాళ్ళ దగ్గర కూడా పలు దఫాలు మేము వెళ్ళడం జరిగింది. మా ప్రాబ్లం చెప్పినాం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీ డిమాండ్స్ ఏంటి అంటే 32 డిమాండ్స్ని పెట్టారు, అందులో మెయిన్ డిమాండ్స్ ఏంటి? 32 డిమాండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం ఉందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు. ఇక్కడనే రేవంత్ రెడ్డి గారు జేబీఎస్లో కాకి షర్ట్ వేసుకొని మా బుల్లెట్ మీద తిరిగాడు. మా ప్రభుత్వం వస్తే PCC ప్రెసిడెంట్ అప్పుడు నేను చెప్తున్నా, పార్టీ అధ్యక్షునిగా మా ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తాం. అదేవిధంగా అపార్ట్మెంట్ డే కూడా మేము డిసెంబర్ 9 నాడే సోనియా గాంధీ పుట్టినరోజు నాడే మీకు ఆర్టీసీలో విలీనం చేయడం జరుగుతున్నాడు. యూనియన్లను ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్లను రద్దు చేయడం జరిగింది. ఆ యూనియన్లు కూడా పునరుద్ధరిస్తాం. మీ హక్కులను కూడా మేము కాపాడుతాం. మా డిమాండ్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇప్పుడైతే మేము 15,600 మంది రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ ప్లస్లో మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు. ఈ రోజు దాకా ఒక డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ చేసుకోలేదు. అదేవిధంగా ఆ పని భారం ఎవరి మీద పడుతుంది? ఇక్కడ కండక్టర్ డ్రైవర్ల మీద, వేరే స్టాఫ్ మీద, క్లర్క్ స్టాఫ్ మీద పడుతుంది. రిక్రూట్మెంట్ చేయమని చెప్పాం, రిక్రూట్మెంట్ చేస్తలేరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ ఏవైతున్నాయో మహాలక్ష్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆర్టీఏ పర్మిషన్ ప్రకారం 52 మంది ఎక్కాలి. 50 మంది పబ్లిక్, 2 కండక్టర్ డ్రైవర్. అటువంటి బస్సులలో మీరు చూస్తారు 100 నుంచి 150, 160 మంది ఎక్కుతున్నారు. ఓవర్లోడ్ వల్ల బర్డ్స్ కండిషన్ ఉంటుంది, యాక్సిడెంట్స్ జరుగుతాయి. కొత్త బస్సులు కొనియాలి, వెహికల్స్ మళ్ళీ మనం రిక్రూట్మెంట్ చేయాలి. మెకానిక్ అని రిక్రూట్మెంట్ లేదు. చెప్పండి, అంటే ఈరోజు హైదరాబాద్లో ఎన్ని ప్రభుత్వ బస్సులు ఉంటాయి? ఈరోజు రన్ చేస్తున్నారు? హైదరాబాద్లో 2800 బస్సులు ఉంటాయి. కానీ ఈరోజు డిపోల నుండి కనీసం ప్రతి డిపో నుంచి 1-2 బస్సులు కూడా బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు నడుస్తున్నవి అన్న బస్సులు మాత్రము మార్నింగ్ నైట్ అవుట్ వచ్చి ఇక్కడ ఉన్నవి మాత్రమే ఇప్పుడు డిపోలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వ బస్సులు మాత్రం ఏం నడవడం లేదు ఇప్పుడు. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే మా గొంతమ్మ కోరికలు కాదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లు ఇవ్వాలి. ఈ ప్రైవేటు వెహికల్స్ ఏవైతే ఉన్నావో ఆ ప్రైవేటు వెహికల్స్ని ఆర్టీసీ తీసుకొని ఆర్టీసీ డ్రైవర్లతోన నడిపియాలి. మాకు 2 PRCలు పెండింగ్ ఉన్నాయి. ఆ PRCలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నుండి కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే మేము అడుగుతున్నాం. మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారా? 2008 నుండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పటికే PRC పెండింగ్ అని చెప్తున్నారు. అంటే సమ్మెను ఏమన్నా విరమించుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే కంటిన్యూ? మేము కోరిన 3 కోరికలండి. మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన 32 దాంట్లో మేము అడగాల్సింది 3 అడుగుతున్నాము. ఆ 3 నెరవేర్చేయాలనేసి మేము అనుకుంటున్నామండి.
అడుగుతున్నాం. అంతేగాని మేము ఈ సమయాన్ని కాలయాపన చేయకుండా మీరు ఇస్తే కనుక మేము సమ్మెను విరమించుకునే పరిస్థితి ఉంటుందని పెడుతున్నాం. ఇటు సమ్మెనైతే కొనసాగిస్తాము. ప్రభుత్వంతో రాత్రి జరిగినటువంటి చర్చలు అనేది విఫలమయ్యాయి. సో ఖచ్చితంగా మాకు చెప్పినటువంటి డిమాండ్స్ని నెరవేర్చేటువంటి వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తాము అని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ప్రస్తుతం రైట్ సుజాత, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా